వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ రోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మావల మండల కమిటీ, గ్రామ అభివృద్ధి కమిటీ, నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కుమ్రంభీం కాలనీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు శాంతి ర్యాలీని చేపట్టడం, నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటిదంటే అక్కడ నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు కాబట్టే ఈరోజు ఇక్కడ శాంతి ర్యాలీని చేపట్టడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇవాళ ఈ దేశం మాది, ఈ భూమి మాది, ఈ భూమి పుత్రులం మేము. ఇవాళ మాకే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కరెంటు లేదు, విద్య లేదు, వైద్యం లేదు కాబట్టి మీరు వెంటనే ఆదుకోవాలి. ఇక్కడ జిల్లా ఉన్నతాధికారులకు అనేక సందర్భాల్లో మేము దరఖాస్తులు పెట్టినాం, దండాలు పెట్టినాం, కానీ మా సమస్య పరిష్కారం అయితలేదు. ఇవాళ కుమ్రంభీం కాలనీ నుండి చూస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కరెంటు ఉన్నది, జిల్లా ఎస్పీ కార్యాలయంలో కరెంటు ఉన్నది, జిల్లా ట్రాన్స్కో కార్యాలయంలో కరెంటు ఉన్నది, కానీ మాకు కరెంటు లేని మూలంగా మా యొక్క ఆదివాసీ పిల్లలు విష సర్పాలన బారిపడి ఇవాళ పాములు, తేళ్లతో పుట్టి చనిపోతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కనబడుతున్నది. చంద్రమండలం మీద ఇవాళ మీరు ఇండ్లు కట్టుకుంటున్నారు. మరి మేము ఆదివాసులం ఇక్కడ జిల్లా హెడ్క్వార్టర్లు ఉంటే మాకెందుకు కరెంట్ ఇస్తలేదో మీరు ఒకసారి ఆలోచించాలి. మరి మేము ఆదివాసులుగా పుట్టడం నేరమా? ఆదివాసులుగా మేమేం నేరం చేసినామో మీరు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో స్పందించి ఎవరైతే కుమ్రంభీం కాలనీలో నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే పట్టాలిచ్చి నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించి ఆదివాసులను ఆదుకోవాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడదాం. ఎందుకంటే ఇప్పటికే ఆదివాసీలు తమ పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని దశాబ్దాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ వచ్చి నివసిస్తున్నారు. ఇళ్ళ అద్దె కిరాయి కట్టలేని పరిస్థితుల్లోనే అక్కడ గుడిసెలేసుకొని నివసిస్తున్నారు. కాబట్టి మీరు వెంటనే ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేసి మాకు కరెంటు, నీళ్లు, విద్య, వైద్య సౌకర్యం కల్పించి ఆదివాసీలను ఆదుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతున్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.